హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది దావరి లాగ్స్. నేను ఈరోజు మనకి టీజీ ఎఫ్సెట్ 2024 అడ్మిషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అఫీషియల్గా మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఈరోజు మీకు ఇన్ఫామ్ చేయడానికి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మనకి టీజీ ఎఫ్సెట్ 2024 అడ్మిషన్ కమిటీ మనకి 24న మీట్ అయిందని అందరికీ తెలిసిన సంగతి. దానికి మీట్ అయిన తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఈరోజు అయితే మనకి ప్రెస్ నోటు పేపర్లో రిలీజ్ చేశారు. మనకు ఇంతకుముందు చెప్పిన విధంగా అయితే మనకి ఫస్ట్ పేజ్ ఉంది. ఫస్ట్ పేజ్ డీటెయిల్స్: ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషను, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్ సెంటర్స్, డే టు టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇదంతా ఇప్పటి నుంచి అయితే 27 జూన్ నుంచి 5వ తారీఖు జూలై వరకు మనం పెట్టుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని. తర్వాత మనకు సర్టిఫికేట్లు అంతా వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలి. దానికోసం మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుక్ చేసుకున్న నంబర్ 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై మధ్యలో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. అది సక్సెస్ఫుల్గా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళు ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళ ఆప్షన్స్ మనకైతే ఎక్సైజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కాలేజీ వాళ్ళ ర్యాంక్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. తర్వాత అది ఎప్పుడంటే 30వ తారీఖు జూన్ నుంచి 8వ తారీఖు జూలై వరకు అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది లాస్ట్ డేటు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఎప్పుడైతే 8వ తారీఖు జూలైలో మనకు ఆప్షన్స్ ఫ్రీజ్ చేయటం అది జరిగింది. ఫ్రీజ్ చేసిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత 8 నుంచి 8 to 12 మధ్యలో, జూలై 8 to 12 వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ 12th ముందు, 12th కానీ 8, 9 కానీ 10 కానీ 11 కానీ 12 కానీ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఎవరికైతే సీట్లు వచ్చినాయో పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 12 జూలై 16 జూలై మధ్య మనం వెళ్ళవచ్చు. మీకు నచ్చలేదనుకో మనకి ఇక్కడ 6th పాయింట్ ఉంది, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్. ఇక్కడ మీరు నచ్చలేదంటే మీరు సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళవచ్చు. ఈ సెకండ్ ఫేజ్ ఎప్పుడంటే ఈ 19వ తారీఖు జూలై నుంచి మనకి సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో అవుతుందో, లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదో వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. 20వ తారీఖు జూలై 2024న మనం వెళ్ళాలి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2021 మధ్యలో వాళ్ళ ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు. 2021 జూలై తర్వాత జూలై 21ని ఆప్షన్స్ ఫ్రీజ్ చేస్తారు. మనకి ఫస్ట్ ఫేజ్లో అయితే ఎలా అయితే జరిగిందో అదేవిధంగా ఆప్షన్స్ని జూలై 21ని ఫ్రీజ్ చేస్తారు. తర్వాత 24ని ఆన్ ఆర్ బిఫోర్, 23 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, ఆన్ ఆర్ బిఫోర్ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ జరుగుతుంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ టు వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజీ 24, 26 మధ్యలో మనం వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఎవరైతే ఈ సెకండ్ ఫేజ్లో సీట్లు వస్తాయో వాళ్ళు మాత్రం అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజీకి తప్పనిసరిగా ఇక్కడైతే మన ఫస్ట్ పేజ్లో ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు. ఫస్ట్ పేజ్లో వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ వాళ్ళు మీరు ఫస్ట్ పేజ్ వెళ్ళవచ్చు. ఇక్కడైతే సెకండ్ ఫేజ్ అయిన తర్వాత మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడ ఒక నోట్ ఉందో చూసుకోండి. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఎట్ అలాటెడ్ కాలేజీ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. అలాట్మెంట్ అనేది మ్యాండేటరీగా ఉంది. తర్వాత ఇక్కడ వాళ్ళు ఫైనల్ ఫేజ్కి వెళ్ళటానికి వీలు లేదు. హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అట్ అలాటెడ్ కాలేజ్. Candidates got allotment in second phase, not reporting at allotted college are not permitted to exercise options in final phase. ఎందుకంటే కంపల్సరీగా అక్కడ జాయిన్ అవ్వాలి. తర్వాత మీరు ఫైనల్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఫైనల్ ఫేజ్ ఎప్పుడంటే 30వ తారీఖు జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చి మనం 31 జూలైన మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది.
అదేవిధంగా ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనము జూలై 31 నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో మనం ఆప్షన్స్ని ఎక్సైజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఆగస్టు 2వ తారీఖున మనకి ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అవుతాయి. ప్రొవిజన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇది 5వ తారీఖు ఆగస్టు ఫ్రీజ్ అవుతాయి. తర్వాత మళ్ళీ వాళ్ళు మనకి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు మనం పే చేయాలి వాళ్ళకి. సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ అండ్ కాలేజ్. అండ్ అప్డేట్ 9th స్టెప్ ఏంటంటే అప్డేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజీ. ఆగస్టు నుంచి మనకి కాలేజ్ అవుతాయి. ఇక్కడ నోట్ ఇచ్చాడు, డ్రాప్ అవుట్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ అయిన తర్వాత మనకి డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ పర్మిట్ చేయవు. ఇక్కడ ఏంటంటే సెంట్రలైజ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్. ఇది కన్వీనర్ ఇంటర్నల్ స్లైడింగ్ మనకి ఆగస్టు 12వ తారీఖు నుంచి 13 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే కాలేజీలో మనకి సపోజ్ ఒక కాలేజీలో నీకు కంప్యూటర్ సైన్స్ వచ్చింది, ఈసీఈ వచ్చింది, ఈసీ నుంచి నువ్వు కంప్యూటర్ సైన్స్కి మనం మారచ్చు. అది 21ని మనం 13వ తారీఖుని ఆగస్టుని మనం ఎక్సైజ్ చేయొచ్చు. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ 16న వస్తుంది. మళ్ళీ మనం డౌన్లోడ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ రిపోర్టింగ్ త్రూ న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్. అయితే మనకి ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ ఇప్పుడు కొత్తగా పెట్టారు కన్వీనర్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే ఇది లేదు, మనకి ఈ సంవత్సరం అయితే కొత్తగా పెడతాం అయితే జరిగింది. తర్వాత డ్రాప్ అవుట్స్ ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేస్తే డ్రాప్ అవుట్ క్యాన్సిలేషన్స్ ఇఫ్ ఎనీ షల్ నాట్ పర్మిటెడ్ టు ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్ హౌఎవర్ సచ్ వేకెన్సీస్ షల్ బి పర్మిటెడ్ టు ఫిల్డ్ త్రూ లేటరల్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ త్రూ ఈసెట్ లేటర్ ఎంట్రీ. మనం క్యాన్సిల్ చేసుకోకూడదు. స్పాట్ అడ్మిషన్స్లో ఎవరికైతే మనకి సీట్ అలాట్ అవుతుందో వాళ్ళైతే క్యాన్సిలేషన్కి పర్మిట్ చేయరు. ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడంటే 17 ఆగస్టు 2024 మనకి స్పాట్ అడ్మిషన్స్. ది స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ ఫర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ విల్ బి ప్లేస్డ్. ఈ వెబ్సైట్లో మనకి tgfset.nic.లో మనం చూడవచ్చు. ద లాస్ట్ ర్యాంక్ ఆఫ్ 2023 అడ్మిషన్ కెన్ బి సీన్. ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళినట్టయితే tgfset.nic.inలో అక్కడ లాస్ట్ ఇయర్ అయితే కొన్ని ఎక్సెల్ షీట్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఆ ఎక్సెల్ షీట్ని మీరు మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ ఎక్సెల్ సైట్ను బాగా స్టడీ చేసి మీ ర్యాంక్కి ఏది దగ్గరగా ఉందో, సపోజ్ మీ ర్యాంక్ 10,000 వచ్చింది అనుకో, మీకు కంప్యూటర్ సైన్స్ కావాలి, 10,000 లాస్ట్ ఇయర్ 8,000కే వచ్చింది, అది చూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 2,000 ర్యాంకులో మీకు లాస్ట్ ఇయర్ 8,000 కంప్యూటర్ సైన్స్ అంటే ఈ సంవత్సరం మనకి 10,000కి 11,000కి ఛాన్స్ ఉంది. అది మీరు అట్లా దాన్ని ఒక పేపర్ మీద పెట్టుకుని అన్ని ఆ ఎక్సెల్ షీట్లన్నీ మీరు స్టడీ చేసి మీరు ఫిల్ చేసుకోవచ్చు. ది డీటెయిల్డ్ నోటిఫైడ్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ విల్ బి మేడ్ అవైలబుల్. ఈ వెబ్సైట్లో మీకు ఆన్ ఆర్ బిఫోర్ 19/6 అంటే జూన్ 19th ముందు ఇంకా మనకు ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్టైన్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు మీకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. ఎస్ఎస్సి డాక్యుమెంటు, ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఎస్సీ డాక్యుమెంట్ అందరికీ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ డాక్యుమెంటు ఆర్ ఈక్వలెంట్ డాక్యుమెంట్, ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్ 2. తర్వాత 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. ఈ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అనేది మనకి లోకల్ స్టేటస్ను ఇది ఇస్తుంది. కంపల్సరీగా తెలంగాణ వాళ్ళు అయితే ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్ స్టడీ సర్టిఫికెట్స్. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటే మీ కాలేజ్ వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇస్తాడు. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ 1/1/24 బై కాంపిటెంట్ అథారిటీ. అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ది ఉండాలంట. సపోజ్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ అయితే ఆఫ్టర్ నాకు తెలిసినంత వరకు అయితే ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత
2024 ఏప్రిల్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుంది. మీరు అది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మనకి 1 మంత్ టైం ఉంది కాబట్టి. ఇక్కడ 1124గా అన్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ అయితే 1124, ఈ SC/ST అయితే 1124 సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ అయితే ఏప్రిల్ ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ తర్వాతది, ఆఫ్టర్ ఏప్రిల్ 24 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ కింద అట్లా పైన ఇన్కమ్ సర్టిఫికేట్ SC/STది 24 జనవరిలో, ఆఫ్టర్ 24 జనవరిలో తీసుకున్నా సరిపోతుంది. మనకి ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రమే తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్. ద క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్. ఎవరైతే SC/ST, OBC, BC క్యాండిడేట్స్ క్యాష్ సర్టిఫికేట్ అంటే 2-3 ఇయర్స్ వాటికైతే లేటెస్ట్గా ఉండాలని మన రూల్ ఏమి పెట్టలేదు వీళ్ళు. తర్వాత క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు ది వెబ్సైట్ రెగ్యులర్లీ పీరియాడిక్గా మనం ఈ వెబ్సైట్ని tgfset.nic మనం విజిట్ చేయొచ్చు. ఇది బుర్రా వెంకటేశ్వర IAS ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కన్వీనర్ పేరిట ఇది ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరంతా ఈ విషయాలన్నీ గమనించగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.